హలో గాయస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగానే ఉంటారు అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పొద్దున్నే లెగిస్తే దానికి కిక్కే వేరప్ప, నిజం చెప్పాలంటే. బట్ థింక్ పొద్దున్నే లేయంగానే మనకు ఒక జాయింట్ రిపేర్ అయితే వచ్చింది. లిటరలీ నిన్న లెగ్స్ చేసిన తర్వాత నుంచి 1 డే రెస్ట్ తీసుకున్నాను. సండే రెస్ట్ అయిపోయింది. బట్ దీనికి ఏమైందో నాకు తెలీదు. ఎట్లా పట్టుకున్నాను నాకు తెలిసి, ఇట్లా పట్టుకున్నప్పుడు ఎక్కువ ట్విస్ట్ అయిపోయినట్టుంది. చెయ్యి బీభత్సంగా నొప్పి వచ్చేస్తుంది. రికవరీ అవ్వలేదు. ఈరోజు మళ్ళీ చెస్ట్ దారుణంగా ఉందబ్బా. సో ఇట్స్ ఫైన్. జిమ్ అంటే ఇలాంటి కష్టాలు ఉంటూనే ఉంటాయి. డ్యామేజ్ ఉంటుంది, దాని రిపేర్ ఉంటుంది, అన్ని సొల్యూషన్స్కి అన్నీ ఉంటాయి. నో పెయిన్ నో గెయిన్ అంటారు కదా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ పొద్దున్నే లేచి కాలకృత్యాలు అన్నీ కంప్లీట్ చేసేసుకొని నా ఫస్ట్ మీల్ అన్నది ప్రిపేర్ చేసేసుకున్నాను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ మీల్. ఏంటిదంటే బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ విత్ బనానా ఆన్ ద టాప్ అండ్ 4 whole egg స్మాష్ అనమాట. స్మాష్ అంటే ఐ మీన్ స్క్రాంబుల్డ్ ఎగ్స్. స్క్రాంబుల్డ్ ఎగ్స్. దిస్ ఈస్ మై ఫస్ట్ మీల్. సో దీని తర్వాత ఐ హోప్ ఐ విల్ హ్యావ్ సమ్ రెస్ట్ ఫర్ మై wrist. I don't know, literally it happened when the gym is going on. I don't know what's the problem. జిమ్ అయిపోయిన తర్వాత అర్థమైంది ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్ అని. సారీ. సో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్. నిన్న ఐ గెట్ టు నో ఏమైందంటే, నిన్న రిస్ట్ బ్యాండ్ వేసుకోలేదు నేను. వాట్ ద ఫక్. ఫ్లైస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? లండన్లో ఫ్లైస్ వచ్చినాయి. ఫస్ట్ టైం నిన్న రిస్ట్ బ్యాండ్ వేసుకోలేదు. దానివల్లే అనుకుంటే ఇది జరిగింది. ఐ హోప్ త్వరగా రికవరీ అయిపోద్ది. సో ఈరోజు ప్రోటీన్ ఇంటేక్ 4 egg scrambled and peanut butter egg banana. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పీస్ఫుల్గా సాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్ మీల్కి ఏం తిన్నానో చెప్తాను నేను. టిల్ దెన్ స్టే ట్యూన్. దీని తర్వాత జిమ్కి వెళ్తాను. నాకు తెలిసి జిమ్ కాదు, సారీ, ఐ హ్యావ్ లిటిల్ వర్క్. ఆ వర్క్ అయిపోయిన తర్వాత జిమ్లో కలుస్తాను మేము. టిల్ దెన్ ఫిల్ పంప్. బాయ్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడే ఒక చిన్న పని చెప్పా కదా, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న పని ఉందని. ఆ పని చేసేసుకొని ఇంటికి వెళ్తున్నాను. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఐల్ గెట్ రెడీ బ్యాక్ టు ద జిమ్. బట్ రియలీ అబ్బా, హ్యాండ్ రిస్ట్ అయితే అస్సలు వర్క్ అవ్వట్లేదు. ఐ థింక్ సో. నేను నా డియరెస్ట్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ని అడిగాను. నా ఫ్రెండ్ రికమెండ్ చేశాడు ఏంటంటే, డోంట్ గో ఫర్ పుష్ వర్కౌట్. లైక్ ఈరోజు చెస్ట్ అనమాట. చెస్ట్ ఇట్స్ ఆల్రెడీ లైక్ ఎ పుష్ వర్కౌట్. ఐ కాంట్ బేర్ ఇట్. ఐ కాంట్ డూ ద పుషప్స్ యాజ్ వెల్ బికాస్ హ్యాండ్ ఈస్ లైక్ అటు ఇటుగా ఉంది. ఐ కాంట్ రిస్క్ ఇట్. సో ఈరోజు పుల్ వర్కౌట్కి వెళ్తున్నాను. పుల్ వర్కౌట్ ఈజ్ లైక్ లాట్స్ అండ్ షోల్డర్స్ అనమాట. ఐ కాంట్ గో ఫర్ లైక్ బైసెప్స్ యాజ్ వెల్. ఇలా కూడా ట్రైసెప్స్ కూడా వెళ్ళలేదు. సో రిస్ట్ టైం పడుతుంది అంటే ఒక వారం. సో ఐ వాంట్ లూజ్ మై వర్కౌట్. సో అలా చేస్తూనే ఉంటాను. అండ్ ఇప్పుడు మన టెంపుల్ కూడా దర్శనం వచ్చింది. దండం పెట్టేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి కాఫీ తాగేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి విత్ ఇన్ 30 minutes ఆఫ్ స్పాన్లో ఐ విల్ సీ యూ ఇన్ ద జిమ్.
సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జిమ్ అయిపోయింది ఇంటికి వచ్చాను. ఈరోజు ద బిగ్గెస్ట్ అన్సాటిస్ఫైయింగ్ డే అన్నమాట. బికాస్ వీడియో తీసేసిన తర్వాత గింబల్ అండ్ ట్రైపాడ్ తీసుకెళ్ళి నేను లాకర్లో పెట్టాను. ఎవరో లాకర్ నుంచి తీసేశారు జిమ్లో. మెంటలీ డిసప్పాయింట్మెంట్. ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పి ఇంటికి వచ్చేసి ఈరోజు ఎందుకో సాంబార్ రైస్ చేసుకోవాలనిపించింది. సాంబార్ రైస్ అండ్ హోల్ ఎగ్స్ 4 హోల్ ఎగ్స్ చేసుకొని తిందామని ఉన్నాను. కానీ తిందామన్నా కానీ నా బుర్రలో అదే రన్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద సాంబార్ రైస్ అండ్ హోల్ ఎగ్స్ ఫర్ ద డిన్నర్ అనమాట. ఇట్స్ టోటలీ డిసప్పాయింట్మెంట్ గాయస్. అదే దాని పేమెంట్ కూడా గింబల్ పేమెంట్ కూడా కంప్లీట్గా చేయలేదు. క్రెడిట్ మీద తీసుకున్నాను. అండ్ దిస్ హౌ ఇట్ హ్యాపెన్స్. రేపు పొద్దున మేనేజర్ని కలిసి ఎట్లా ఏంటి అని చెప్పి ఒకసారి డిస్కస్ చేయాలి. బట్ మా ఇంట్లో అదే రన్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ ఫైన్, వేరే తీసుకుందాం. కానీ ఎవరు తీసుకున్నారో అన్న దాన్ని కనిపెట్టిన తర్వాత తీసుకుందాం. ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. నియర్లీ 180 to 170 పీపుల్ ఉన్నారు. దట్టు దానిలో అందరూ పిల్ల జనాలు ఉన్నారు. చిన్నపిల్లలు వచ్చారు ఎక్కువ అనమాట. ఈరోజు అంతా పిల్ల జనాలు పిచ్చిగా నాకు తెలిసి వాళ్ళే తీసుంటారు. సో చందు, యూ క్యాన్, మెంటలీ స్ట్రాంగ్ ఉండు, ఏం కాదు, ఇంకోటి కొనవచ్చు. ఐఎమ్ జస్ట్ ట్రైనింగ్ మై సెల్ఫ్. సో లెట్స్ సీ హౌ ఇస్ ద సాంబార్ రైస్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మూతి కాలిపోయింది, బట్ క్రేజీ సూపర్ వచ్చింది. సో డిన్నర్ తీసుకొని I'll be ending the section for this today. So see you for the new vlog. రేపటికి కలుద్దాం. టాటా, బాబాయ్, గుడ్ నైట్, స్టే హెల్దీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి, షేర్ కూడా చేయండి. బాయ్.